మిత్రులారా, నేను మీ వీరస్వామి నేటి తెలంగాణ న్యూస్ ఛానల్. మన మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీ ప్రప్రథమంగా కార్పొరేషన్ చేసి అందులో 60 వార్డులుగా విభజించడం జరిగింది. ఆ 60 వార్డులో 50వ వార్డు డివిజన్ అభ్యర్థిగా మన భూమి మమత హరికృష్ణ గారు ఇందులో పోటీ చేయడం జరుగుతుంది. వారిని వాళ్ళు గెలుపు ఓటమి గురించి వారిని మనం ప్రశ్నిస్తాము. వాళ్ళు ఎలాగ ముందుకెళ్తున్నారు, గెలిచినాక ఏం చేస్తారు, దాని గురించి మనం అడుగుదాము. ముందు కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ హరి గారు. మీరు ప్రప్రథమంగా ఎలక్షన్లో పాల్గొనడానికి ముఖ్యమైన కారణం ఏంటి? మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని వారి జీవితాన్ని, పార్టీ చేసే సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని వారి జీవిత చరిత్ర ఇన్స్పిరేషన్ అయి ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్లో మొట్టమొదటిగా కార్పొరేషన్ ఏర్పడిన సందర్భంగా లేడీకి రిజర్వేషన్ కావడం నా యొక్క భార్యని పోయిన మమత గారిని నిలబెట్టడం జరిగింది. ఇంతకుముందు గత పాలకులు ఇచ్చిన హామీలు నెరవేరాలని కొంచెం విమర్శన, దాని మీ అభిప్రాయం? గత మున్సిపాలిటీలో కూడా నేను జనరల్గా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వార్డు ప్రజలు కూడా అత్యధిక మెజార్టీ ఇచ్చినప్పటికీ కొంతలో మిస్ అయిన సందర్భంలో మళ్ళీ దాన్ని ఏదైనా ఓటు గెలుపోవడం సహజం కాబట్టి ఓటమి పాలైనా కూడా ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి సేవలు చేసుకుంటూ ఈరోజు కార్పొరేషన్లో 50వ డివిజన్లో నిలబడడం జరిగింది. దీనిలో ప్రప్రథమంగా గత పాలకులు ఉన్నటువంటి గతంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఉన్నా కూడా ఈ ఏరియా నుండి కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏదైతే మేము పోటీలో దిగి గెలిచినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి యువకులకు కానీ రోడ్డు డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ నెరవేరుస్తామని చెప్తున్నాం. అలాగే నా యొక్క మేనిఫెస్టోలో కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. ప్రజల భద్రత దృష్ట్యా కూడా ప్రతి గల్లీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, లేదా యువకులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ కావడానికి ఒక గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయదలుచుకున్నాం. అలాగే విద్యకు మరియు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఒక ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసి అందులో వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమాచారాన్ని అందులో నిక్షిప్తం చేసినట్టయితే వీళ్ళ యువకులకు ఎంతో ఉపయోగకరం ఉంటుందని నేను తెలియజేస్తాను. మీరు గెలిచినాక యువతకు, ఉద్యోగం లేని వాళ్ళకు, మహిళలకు ఏం చేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా మహిళకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎన్నో గొప్ప స్కీమ్స్ ఉన్నాయి, అవి కింది స్థాయికి అందడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క విషయాన్ని కూడా నా యొక్క మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. నేను గెలుపొందినట్టయితే మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ, లేదా ముద్ర లోన్స్ కానీ, లేదంటే ఇతరత్ర ఎటువంటి స్కీమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి అందించే విధంగా చేస్తాం. ఈ వాళ్ళ ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏమన్నా? ప్రధాన సమస్యలు అంటే ముఖ్యంగా మనకు దగ్గరలోనే గోదావరి ఉన్నప్పటికీ కూడా సురక్షిత మంచినీరు అస్సలేదు. మిషన్ భగీరథ ఉన్నప్పటికీ కూడా ప్రతి గల్లీలో కూడా తాగడానికి కూడా ఉపయోగకరం లేనటువంటి నీళ్ళు వస్తున్నాయి. అలాగే స్ట్రీట్ లైట్ కానీ, రోడ్డు సమస్య కానీ, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏదున్నా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము గెలిచినట్టయితే ప్రజలకు అందుబాటులో ఉండి తాగునీరు, సాగునీరు, డ్రైనేజ్, రోడ్డు సమస్య కూడా దాన్ని తీర్చామని తెలియజేస్తాం. ముఖ్యంగా ప్రపంచంలోనే దేశాన్ని ప్రప్రథమంగా ఉంచినటువంటి నరేంద్ర మోడీ గారిని ఆదర్శంగా తీసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క 55వ డివిజన్లో మేము పోటీ చేస్తున్నాం. పోయిన మమతా గారిని నా భార్యను నిలబెట్టడం జరిగింది. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలో ముఖ్యంగా అండర్ గ్రౌండ్ కావడానికి మేము గతంలో ఎన్నో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు కూడా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ అండర్ గ్రౌండ్ శాంక్షన్ చేసింది. దీనివల్ల టూటౌన్ ప్రాంత ప్రజల కళ నెరవేరింది. దాదాపుగా 25 సంవత్సరాలు ఉన్నటువంటి కళ నెరవేరింది. అలాగే అమృత్ భారత్ లో కార్యక్రమంగా రైల్వే స్టేషన్ కూడా అత్యధిక హంగులతో తీర్చిదిద్దడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది టూటౌన్ ప్రాంత వాసులకి. అది చేసినట్టయితే నడుచుకుంటూ వేయడం వాళ్ళకి కూడా 1 టౌన్ 2 టౌన్ కు అనుసంధానంగా ఉండి ప్రజల అవసరాలను తీర్చే విధంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే యువకులు ఉన్నారో ప్రధాని మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై మొదటిసారిగా ఓటేసిన వాళ్ళు కానివ్వండి, లేదా యువకులు పెద్ద ఎత్తున బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్పి కోరడం జరుగుతుంది. మీ తరఫున, మీ ఛానల్ తరఫున కూడా మేము వార్డు డివిజన్ ప్రజలు కూడా కోరేది ఒకటే, యువకులే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మోడీ గారు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని చెప్పి దేశ అభివృద్ధిలో బీజేపీ ఢిల్లీలో కాదు గల్లీలో ఉండే ఏ రకంగా అభివృద్ధి చేస్తుందో అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అవసరం దృష్ట్యా మీరందరూ కూడా ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్లో మాకు బీజేపీకి అవకాశం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ